చేగుంట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఆలయ భక్తులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సహస్తాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మరియు భక్తులకు అందరికీ తన అమూల్య సందేశాన్ని అందించి తీర్థ ప్రసాదాలు భక్తులకి ఇచ్చి అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి చేగుంట చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి చిన్నజీయర్ స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దేవాలయంలో 29 ఏప్రిల్ 1983 సంవత్సరంలో చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత చేగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులకు అమూల్య సందేశాన్ని అందించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చేగుంట గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 ఓం లక్ష్మీ నారాయణ భగవాన్ की వెంకటేశ ఎలా ఉన్నామో చూపించాడు మా స్వామి. ఏమంటే అప్పుడు మీరు చిన్నవాడుగా ఉండేవారు, ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు. మేము పెద్దవాళ్ళు అవ్వలేదు, ఎప్పుడు చిన్నవాళ్ళగానే ఉంటున్నాం. ఇప్పటికీ మా పేరేమంటారు, నేను ఎప్పటికీ చిన్నజీ గారు, నేను అప్పటికీ చిన్నగానే ఉంటాను. మీదంతా పెద్ద, మీరంతా ఎదగాలి, సంపాదనతో ఎదగాలి, శ్రద్ధతో ఎదగాలి, దైవ సేవతోటి మనం ఎదగాలి, మన కుటుంబాలు ఎదగాలి. అదే నేను రాసేస్తున్నాను. ఇందాక చెప్పాను కాకుండా అప్పట్లో అంతా నేను ఏర్పడి అలవాటు ఉండేది కాదు. నేను మాట్లాడలేదు, చక్కగా అలా దూరంగా ఉంటే అలా ఉండి నమస్కారం పెట్టేవాడు. ఇప్పుడు ఇలా అడవిలో ప్రవేశించాడు రామచంద్రుడు. మన గురువు గారు మతంగ మహర్షి నివసించిన స్థానం కనుక ఇది సుదూరమపి గంతవ్యం చెంత భాగవతాల స్థితాః అనే ఒక నియమం ఉంది. రాముడు బాగా ఆ నియమం తెలిసినవాడు. పెద్దలుండే చోటుకి దూరమైన తప్పకుండా వెళ్ళాలి, వారిని చూడాలి అని ఒక నియమం ఉంది. కనుక మన గురువు గారి ఉండే భక్తి విశ్వాసాల చేత తప్పకుండా రాముడు అక్కడికి వస్తాడు. మరి అప్పటిదాకా మేము ఉండలేకపోతున్నాం, కానీ శబరి నువ్వు మాత్రం ఉండు. రాముడు వచ్చినప్పుడు మన గురువు గారి ప్రభావాన్ని ఆ రామచంద్ర టీకలో చూపించి అప్పుడు రా అని మతంగ మహాముని యొక్క శిష్యుడు శబరికి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు దేహం సాధించి. ఎంతకాలం తర్వాత వస్తాడు సార్ అని అడగలేదు శబరి. వాళ్ళు చెప్పలేదు. ఎన్ని రోజులు ఎదురు చూసిందో తెలుసున్నా శబరి. 13 సంవత్సరాల 1 నెల అంతకాలం అలాగా ఎదురు చూస్తూ ఉంది. రాముడు రావాలి వస్తాడు, ఒక విశ్వాసం అంతే. రాముడు వచ్చాడు. చివరికి రాగానే రాముడు చూసి, ఆమె బాగున్నావా, నీకు
కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో అని అడిగాడు రాముడు. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై నిన్న రాత్రి సుమారు 7:30 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందిందని స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేడు ఉదయం వల్లూరు నర్సరీలో చిరుతపులికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్టు మెదక్ జిల్లా ఫారెస్ట్ అధికారి జోజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లూరు అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మీదకు వచ్చిన చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిందని, పై అధికారుల ఆదేశానుసారం పోస్టుమార్టం నిర్వహించి దహనం పూర్తి చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితర అధికారులతో టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామన్నారు. వల్లూరు ఫారెస్ట్ పరిధిలో అండర్ పాసులు, సూచిక బోర్డులు పెట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, నార్సింగి మండల వెటర్నరీ సిబ్బంది, ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అరౌండ్ 7:30 ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా మనకి ఇది ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. లెపర్డ్ ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్డు క్రాసింగ్ ఉంది. ఈ క్రాసింగ్ వలన అదే టైంలో వెహికల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది. అప్పుడు వెహికల్ ఏదో అన్నోన్ వెహికల్ ఒకటి హిట్ అయింది. దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది. దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడింది. దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినాం, కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది 15-20 మినిట్స్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్, నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్మార్టం చేయలేకపోయాం. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెటర్నరీ డాక్టర్లతో ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మా రేంజ్ ఆఫీసర్ టీము వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసు బుక్ చేయటం అయింది. పీఆర్ కూడా ఇష్యూ చేసినాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. ఈ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు అండర్ పాస్లు కావాలని వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తున్నాం. దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం గద్దర్ 77వ జయంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే పాటతో యావత్తు తెలంగాణ ప్రజలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన గద్దర్ను స్మరించుకోవడం గొప్ప విషయమని, గద్దర్పై బీజేపీ నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబాసి సంజీవ్, తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, దాత్రిక మారుతి, నసీరుద్దీన్, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సామల మహేష్, గరుగుల శ్రీనివాస్, అమర్, రాజు నాయక్, కొమ్మాట స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గుమ్మడి విఠల్ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రజాయుద్ధ నౌక ఈ దేశానికి ఒక లెజెండ్, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మెదిలిన వ్యక్తి. విప్లవ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విప్లవం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి కాలుకు గజ్జగట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గొప్ప ఆగ్నేయ కళాకారుడు, కవి, గాయకుడు ఆ గద్దరన్నకు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణం భావిస్తున్నాం. ప్రజాయుద్ధ నౌకను కొందరు ఏదో రకంగా హింసించినట్టు, కించపరిచినట్టు మాట్లాడుతున్నారు.
ప్రజాయుద్ధ నౌకకు అవార్డులు రివార్డులు అవసరం లేదు. ఈ దేశంలో ప్రజలు గుర్తించిన అంశాలే ఇలా ఆయనకు ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తూ ప్రజాయుద్ధ నౌక గద్దర్కు ప్రజలే ఒక అవార్డుగా ఆయన చిరకాల వాంఛను ప్రజలను మమేకం చేసి ప్రజల చైతన్యపరిచి ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను ఆయన అంశాలను పురికిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఆయన మెదక్ జిల్లా కొల్చార మండలంలోని తుక్కాపూర్, వెంకటాపూర్, సంగాయిపేట, కిస్టాపూర్ గ్రామాల్లో 7 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. సంగాయిపేట గ్రామంలో ఆకుల మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఇంటి వద్దే ఉన్న అతనిని పరామర్శించి అతనికి సీఎంఆర్ఎఫ్ లో మంజూరైన 55,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్ల అనిల్, గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మల రవీందర్ గౌడ్, కొల్చార మండల మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు ఆగంగౌడ్, ఆయిలి నవీన్, ఆయిలి రాములు, జంగిటి నాగరాజు, ఎస్సీసెల్ మండల ఉపాధ్యక్షులు రాజు, పైతర భూమేష్, వంగాల సంజీవరెడ్డి, పట్లోల నరసింహారెడ్డి, ఆయిలి కృష్ణ, వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ దాడి షేకులు నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కోనాపూర్ గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, కోనాపూర్ మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు మాట్లాడుతూ యువకులంతా క్రీడల పట్ల ఆకర్షితులు కావాలని ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువత సెల్ ఫోన్లకే పరిమితం కాకుండా శారీర వ్యాయామానికి నిత్యం క్రీడలకు ప్రాక్టీస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ తాజా మాజీ సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ వెంకటేశం, యువకులు మురళి, శంకర్, రాజు, రవి, కృష్ణ, మల్లేశం పాల్గొన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే రైతులకు రుణమాఫీ, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు నెరవేర్చిందని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 420 అనే పదం కాంగ్రెస్ పార్టీకి వర్తించదని, 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను రుణమాఫీ చేయని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి వర్తిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రుణమాఫీ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి కాలేదా, మాజీ జెడ్పీటీసీకి కాలేదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్ల అనిల్, గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మల రవీందర్ గౌడ్, కొల్చార మండల మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు ఆగంగౌడ్, ఎస్సీసెల్ మండల ఉపాధ్యక్షులు రాజు, పైతర భూమేష్, వంగాల సంజీవరెడ్డి, పట్లోల నరసింహారెడ్డి, నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 420 అనే పదము కాంగ్రెస్ పార్టీకి చెల్లదు. అది ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే 420 హామీలు ఇచ్చారు కాబట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది ప్రజలు. అది బుద్ధి లేకుండా ఇంకా సిగ్గు శరం తప్పి గాంధీ విగ్రహాల దగ్గర మీరేదో 10 ఏళ్లలో ఉరగబెట్టినట్టు, మేము వచ్చి 10 ఏళ్ళు అయినట్టు, ఈ హామీ కాలేదు, ఆ హామీ కాలేదు, 2 హామీలు అని చెప్పేసి మిగతా హామీలని 420 అనడం సమంజసం కాదు. అది చాలా తీవ్ర స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు 6 గ్యారెంటీలలో కళ్ళ ముందు లబ్ధిదారులందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు. ఏదో మీ పబ్బం కట్టుకోవడానికి, ప్రజల్లో మీ ఉనికిని కాపాడుకోవడానికే తప్ప మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మీ కాస్కారి మీ కుటుంబాలల్లో ఏదైతే మీ ముఖ్య నాయకులు మీ అధ్యక్షుడి ఇంట్లో రుణమాఫీ అయింది, తాజా మాజీ జెడ్పీటీసీ ఇంట్లో రుణమాఫీ అయింది, ఇలా చెప్పుకుంటూ పోతే యావత్ మండలంలో ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రుణమాఫీ అయింది. మీకు రుణమాఫీ చేసిన రేవంత్ అన్న కాదా? ఇలా రుణమాఫీ చేయలేరని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ గద్దెనెక్కేటప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి, ఏకకాలం రుణమాఫీ అని చెప్పి 25% 4 ఏళ్ళలో 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తే కూడా ఒక రైతు కూడా ఇచ్చిన 20% కూడా వాళ్ళ వడ్డీ కిందికే పోయింది. ఎక్కడ కూడా రుణమాఫీ కాలే. ఫస్ట్ 5 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అల్లుడ సోదికరం ఉండాలి, బిడ్డ సోదికరం ఉండాలని చెప్పి మీరు
డబుల్ బెడ్రూమ్ బూచితోటి రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఏ ఊళ్ళోనైనా ఒక డబుల్ బెడ్రూమ్ ముగ్గు పోసిన పాపన లేదు. నడుపదంపా ఏ ఊర్లోకి పోదామో ఇప్పుడు మీ రంగంపేట నడిబొడ్డు నుంచి మీకు ఏమంటాం వార్నింగ్ ఇస్తున్నాం, అంటే మీకు ఆదేశాలు ఇస్తున్నాం. ఏ ఊరికి పోదాంపా, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిను. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మీరు అన్నదానికి మేము ఎక్కిపోయిస్తాం. కానీ వ్యక్తిగత విమర్శలు రేవంత్ రెడ్డి కానీ అట్లా చేయడం మాత్రం సమంజసం కాదు. మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి. ఎందుకంటే ఈ సంస్థానంలో ఒక పెద్ద రైస్ మిల్ వేసుకొని ఇక్కడ రైతులు పడే కష్టాలు నష్టాలు వాళ్ళు ఎన్ని మాకు చెప్పినా కానీ ఓన్లీ వ్యాపార దృక్పథంతో మేము చూసాం తప్ప ఇలా మేము 420 హామీలని ఎక్కడ కూడా అనలేము. జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి. ఇక్కడైనా 13 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చిన 6 గ్యారెంటీలను, మహిళలకు 500 గ్యాస్ సబ్సిడీ వస్తుంది, 200 యూనిట్ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది, రుణమాఫీ 2 లక్షల వరకు చేశాము. నిన్నాక మొన్న కొత్త రేషన్ కార్డులు నీకు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో పిల్లలు పెళ్ళిళ్ళైన పిల్లలై వాళ్ళు స్కూల్కి పోయే స్థాయికి వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఈరోజు మేము అధికారులను ఊర్లలోకి పంపి వాళ్ళు మంచి చెడు అన్నీ రాసుకొని ఇంటి వద్దకే మేము మన రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ గృహపత్రం కానీ మేము రైతు ఆత్మీయ భరోసా కానీ రైతు బంధు కానీ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆర్థిక పరిస్థితి అతలకుతం చేసిపోయారు. మీరు మొత్తం విచ్చలవిడిగా గుట్టలకు చెట్లకు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ నిధులు ఏ విధంగా సమకూర్స్తే ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే ఆ విధానంలో కొంచెం సమయం తీసుకున్నది వాస్తవమే. కానీ ఈ 13 నెలల కాలంలో ఇంత చెప్పిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకుల్లా కబద్దార్. రాబో కాలంలో ప్రతి ఊర్లో మీకు ఎదురు తప్పదు. ఎందుకంటే మీరు ఏంటంటే చెప్పింది అబద్ధాలు చెప్తూ ప్రజలకు ఏదో మీ ఓట్ల కోసమే తప్ప ఇంకా వేరే ఆడటం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకొని నిజమైన లబ్ధిదారులు ఎక్కడైనా మిస్ అయినట్టయితే మా దృష్టి తేండి, మేము అధికారుల దృష్టి తీసుకుపోతాం. అట్లా చేద్దాం, ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో మాకు సహకరించండి. అంతేగాని మీరు లేనిపోని అబండాలు వేసి 420 హామీలు అంటే మీ దాంట్లో ఉన్నారు 420లు. ఒక్కొక్కరు బండారం బయట పెడితే మీరు 420లు అవుతారా 820లు అవుతారా అది కూడా తెలుసుకుందాం. ఇక్కడికైనా మంచిగా నడవచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయదని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, కొల్చారం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నిర్వహించే పుష్కర బ్రహ్మోత్సవాలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథి హాజరయ్యారు. శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఆయన తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. దాతల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దాతలను శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శాల్వాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని, ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని, దైవం లేనిది ఏదీ లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమాభావం కలిగి ఉండాలని, దేవుడు ఒక్కడేనని, రూపాన్ని బట్టి పేర్లు మారుతాయని, అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలనే భావనతో ఉండాలని అన్నారు. ఈ ప్రాంతమంతా కూడా ధార్మికతతో నిండి ఉండాలని, ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన అన్నారు. మనం చూస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి మార్పులని మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగతంగా ఆచరించేటటువంటి పద్ధతులని, మనం పెట్టుకునే బొట్టు కావచ్చు, మనం కట్టే కట్టు కావచ్చు, మనం ధరించే ఆభరణాల కూర్పు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని ఎందరో ఎన్నో రకాలుగా ఏదో తీసి పారేయాలనుకుని ఏదో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉండేటటువంటి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కూడా ఇలాంటి మహిళల యొక్క సమూహాలు కనుక సంఘటితమైతే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా ధర్మాన్ని గురించి తెలుసుకుని
ఆ ధర్మాన్ని గురించి చెప్పి తమ పిల్లలతో ఆచరింపచేసి వారి కుటుంబాల్లో దీన్ని రక్షించగలిగితే సమాజానికి అది నిజమైన రక్షా కవచం అవుతుంది. 1920-30 అంటే అప్పటికి మన ఎవ్వరం లేవు, మన ఎవరం పుట్టినే కదా, అంతా 1950 తర్వాత వచ్చిన తర్వాత పుట్టినవాడమేనా. ఆ రోజుల్లో ఇతర పరిపాలన, పరాయి దేశీయుల యొక్క ముక్కు పాలన సాగేటటువంటి రోజుల్లో స్వామివారి ఇట్లాంటి గ్రామైక రాత్రంగా తిరుగుతూ అందరినీ చైతన్యపరిచి ప్రతి పల్లి పుర గ్రామ వీధీకృత పదక్రమ అని చెప్పినట్టుగా వారు తిరుగుతూ అప్పట్లో చేసినటువంటి ఒక అద్భుత ప్రచారం అది ఇప్పటికీ అవసరమే, చాలా అవసరం. మన ఈ ఆలయాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని చక్కగా ఈ ప్రాంతం అంతా ఎప్పుడు ఇట్లాగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విలసిల్లేటట్లుగా. ఇందాక మా ప్రభాకర్ శర్మ గారు చెప్పారు, పేట రామాయమ్మపేట అని కూడా అంటారు అని. ఏమంటారు ఇప్పుడైతే, ఏమైనా రామాయంపేట అన్నా పర్వాలేదు, రాముడికి చేరే చోటు ఇది అని. అప్పుడెప్పుడో చాలా కాలం క్రితం రామచంద్రుడు వనవాసం చేస్తూ దండకారణ్యంలో తిరుగుతుంటే ఒక్కొక్క ఋష్యాశ్రమాలకి వెళితే అక్కడ ఉండేటటువంటి ఆ వైభవాన్ని చూసి ఆనందిస్తూ 13 ఏళ్ళు తిరిగట్టాయి. సుమారుగా 13 ఏళ్ళు పాటు తిరిగాడు. 10 ఏళ్ళు ఎక్కువగా తిరిగాడు, ఓ 2-2.5 ఏళ్ల పాటు కొంచెం తక్కువగా తిరిగాడు. ఆ తిరిగినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆశ్రమంలోనూ ఎంత వైభవంగా ఉండేది అనేది వాల్మీకి చెప్తాడనమాట. అలాగా ఇక్కడ ఉండేటటువంటి మీరందరూ ఈ స్వామిని మధ్యలో పెట్టుకుని మీ గృహాలన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి దేవాలయాల్లాగా మలుచుకోవాలి అన్నట్టుగా ఇందాక మేము పెద్ద ఆశ్రమంలో, అదో పెద్ద ఆలయంలో, అదో పెద్ద దైవ సన్నిధానంలాగా మార్పు చేసుకున్నారు. దాంట్లో ఉండి దాన్ని చక్కగా పాలిస్తూ ఈ ప్రాంతానికి అంతటికీ మంచి సేవ, ఈ ప్రాంతానికి కాదు దేశానికి అంతటికీ అద్భుతమైనటువంటి సంస్కృత భాషా ప్రచారం అనేటటువంటి ఒక అతి ఉత్తమమైనటువంటి సేవ చేసినటువంటి మహానుభావుడైన శుక్రవారం రోజున హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కేటీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఇటీవల పదవీకాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను అనగా మెదక్ తాజా మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తూప్రాన్ రవీందర్ గౌడ్, నర్సాపూర్ అశోక్ గౌడ్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ శాల్వాతో మెమోంటోను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఎంతగానో అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందేలా చేస్తామన్నారు. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మని చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను ఎందుకంటే ఇక పదవీ కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసాం.
కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటదంటే పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద కూడా పర్మనెంట్ అయితే లేరు. అట్లా దబ్బెవరని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరు కూడా ఉండరు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అయితే కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కానే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన. గంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు, మీకు ఎందుకయ్యా ఇన్ని అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిచయం గారా, ఏం చేసిండ్రా మీరు, ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా. బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది. బల్దియా ఖాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు, అవతల పడుడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది ఏం కాదు అని ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు. మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం చేత కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే. ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది.